ది24 న్యూస్ కి స్వాగతం. నిరుపేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేర్చాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరారు. స్థానిక తంటికొండ రోడ్డులోని బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తరింపజేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పూర్తి సమాచారం తదితర వివరాల్ని తాము అందిస్తామన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను నిరుపేదలకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందేలా భారతీయ జనతా పార్టీ తరపున చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా కళ్యాణ్, బీజేపీ మండల మాజీ అధ్యక్షులు సత్య వెంకటరెడ్డి, నాయకులు ఉంగరాల ఆదివిష్ణు, రాయపాటి గోవింద్, బతుల నానాజు, డి నరసింహారావు, ఎం నాగేశ్వరరావు, రామకృష్ణ, సత్యనారాయణ, బలిజ బాబురావు, ఎం పద్దరాజు, ప్రసాద్, మందపాటి సతీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నేను మీ కంబాల శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది. పత్రికా విలేకరులకి, అలాగే ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి, మీరు మీ పత్రికా యాజమాన్యానికి, శాటిలైట్ ఛానల్ వాళ్ళకి, ప్రింటింగ్ మీడియా అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఇక మీదట భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు ప్రతిరోజు కూడా చాలా వివరాలు అందిస్తూ ఉంటాం. మేము చేసే కార్యక్రమాలు, అలాగే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ కూడా ఏ విధమైన లబ్ధి చేకూరుస్తుందో, ఎంత ధనాన్ని వెచ్చిస్తుందో, ఇవన్నీ కూడా చాలామంది ప్రజలకి తెలియకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మేము ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మేము ముగ్గురం కూడా కూటమిగా పనిచేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాము. దీనిలో ఏదైతే లబ్ధి ఉందో, ఈ లబ్ధినంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో జరుగుతుందనే విషయాన్ని చాలా మందికి తెలియదు. కాబట్టి దీనికి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం అని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ప్రతిరోజు కూడా మీ పత్రికా విలేకరులకి, అలాగే యాజమాన్యానికి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, శాటిలైట్ ఛానల్ వాళ్ళందరికీ కూడా మేము వినతి చేస్తున్నాం. మా ద్వారా మేము ప్రజలకి, ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లోని 3 నియోజకవర్గం, రంపచోడవరం, అలాగే మన జగ్గంపేట, రాజానగర్ నియోజకవర్గాల్లో జనాలకు కానీ మేమందరం కూడా ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం, ఎన్డీఏ నుంచి మాకు ఏం ప్రాధాన్యత ఉంది, మేము ఏ కార్యక్రమాలు విస్తృతంగా వెళుతున్నాం అనే విషయాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజుని ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైన వినతోటి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా 2015 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం ద్వారా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంతో, వారు పంపించిన నిధులతో 40 లక్షల కాంక్రీట్ ఇళ్లు నిర్మించడం జరిగింది. ఇది చాలా మందికి తెలియదు. ఆయన కొంతమంది తెలుసు, కొంతమంది చాలా మందికి తెలియదు ఈ విషయం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, దారిద్ర్య రేఖకి ఎవరైతే అంటే పావర్టీ లైన్ అంటారో, ఆ పావర్టీ లైన్కి దిగువన, అంటే దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ఉంటారో, సొంత ఇళ్లు ఎవరైతే నిర్మించుకోలేకపోతుంటారో వాళ్ళ కోసం అని చెప్పి ఈ యొక్క పథకాన్ని రూపొందించడం జరిగింది. దీనికోసం క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఈ ద్వారా ఇల్లు కట్టుకోవాలనుకుంటే పేదలు ఎవరైతే ఎన్నాళ్ళ నుంచో ఇల్లు ఒక సహకారం, వాళ్ళకి మేము జీవితంలో ఇల్లు కట్టుకోగలమా లేదా అనుకునే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దరఖాస్తు కావాల్సిన అర్హతలు ఏంటంటే, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశంలో నివసించేవాడై ఉండాలి. దరఖాస్తుదారికి ఇది వరకు ఇల్లు ఉండకూడదు, శాశ్వతమైన ఇల్లు ఉండకూడదు, పర్మనెంట్ హౌస్ ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దరఖాస్తుదారు పేరు రేషన్ కార్డు లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి. నెక్స్ట్, దరఖాస్తుదారు ఓటర్ జాబితాలో తన పేరును కలిగి ఉండడం తప్పనిసరి అనేది ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దీనికి కావలసిన, ఈ అప్లికెంట్కి కావలసిన పత్రాలు ఏమిటి ఉండాలంటే కూడా వాళ్ళకి ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జాబ్ కార్డు లేదా జాబ్ కార్డు నెంబర్. ఒకవేళ ఎవరికైనా జాబ్ కార్డు లేనట్టయితే ఆ జాబ్ కార్డు ప్రొవైడ్ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా ఎనకోటి దొరగారు కానీ, అలాగే మా ప్రసాద్ గారు కానీ, జాబ్ కార్డు లేదు అంటే జాబ్ కార్డు మెయిన్ క్వాలిఫికేషన్ అది ఉంటే తప్ప ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ దొరకదు. అది అంటే నువ్వు ఎలా పే చేస్తావంటే కనీసం జాబ్ కార్డు ఉండాలి అతనికి. ఆ జాబ్ కార్డు ఏంటి, దాన్ని ఎలా సంపాదించుకోవాలనేది మా దొరగారు కానీ, ప్రసాద్ గారు కానీ దానికి సహకారం చేస్తారు. అది పేదలు ఎవరైతే ఉన్నారో పేదలు వాళ్ళ దగ్గరికి వచ్చి దానికి మేము సపోర్ట్ చేస్తాం ఆ జాబ్ కార్డు ఇప్పించడానికి. అలాగే బ్యాంక్ పాస్బుక్, తర్వాత నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ నమోదు సంఖ్య ఒకటి ఉంది, అది కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఒక మొబైల్ నెంబర్ ఉండాలి.
ఈ నెంబర్స్ ఉన్న ఈ పైన అర్హతలు, ఈ రకమైన అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రం దాదాపుగా దీంట్లో చెప్తాను. అదే అదే దీంట్లో 45 స్క్వేర్ మీటర్స్ ఇల్లు కట్టుకోవడానికి, అన్ని వాతావరణంలో అనుకూలంగా ఉండే ఇల్లు కట్టుకోవడానికి 45 స్క్వేర్ మీటర్స్ అంటే 59.82 చదరపు గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఇదంతా ఏర్పాటు జరుగుతుంది. దీంట్లో 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.